ఇంజనీర్, మెడిసిన్, సిఏ, సిఎంఏ కోర్సులు వద్దనుకునే 10th క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ వారి వినూత్నమైన అకాడమిక్ ప్రోగ్రామ్ MEC Pro. నమస్తే సార్. నమస్తే సార్, రెంట్ల విషయానికి వస్తే కొన్నిసార్లు ఎవ్రీ మంత్ పే చేసుకునేలా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది మనం ఎలా చూస్తాము అంటే కొన్ని ఇయర్స్ కానీ బాండ్ రాసుకొని మనీ పే చేయడం జరుగుతుంది. అంటే అన్ని ఇయర్స్ వరకు ఆ ఇల్లు మాది అన్నట్టుగా రెంటల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు అగ్రిమెంట్స్ అనేది చేసుకుంటారు. అది రెంట్ ఇచ్చేవారికి అండ్ తీసుకునే వారికి సమ్మతమైనప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. ఒక 5-6 ఇయర్స్ కనుక ఇలా మనం డబ్బులు కట్టి ఒకేసారి ఇంటిని మన సొత్తుగా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం రాసుకున్న అగ్రిమెంట్ కాల పరిమితి అయిపోతుందో దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటిని వాళ్ళకి అప్పచెప్పాలి, లేదా వాళ్ళకి సమ్మతిస్తే మళ్ళీ కొన్ని ఇయర్స్కి బాండ్ రాసుకోవాలి. అలా కాకుండా కొన్ని ఇయర్స్ తర్వాత ఇంక ఇల్లు మాదే అన్నట్టుగా ఉండిపోవడము, ఖాళీ చేయకుండా టైంని ఎక్కువగా తీసుకున్న తర్వాత ఉన్న వరకన్నా రెంట్ పే చేయడం, ఇవేమీ చేయకుండా రెంటర్స్ ఎప్పుడైతే కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తారో సో అప్పుడు ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఎటువంటి యాక్షన్ని తీసుకోవాలి అంటారు. అండ్ దాంతోపాటు వాళ్ళు కేసు ఫైల్ చేసేటప్పుడు కానివ్వండి, లీగల్గా ప్రొసీడ్ అయ్యేటప్పుడు కానివ్వండి, ఎటువంటి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ని పెట్టుకొని ప్రొసీడ్ అవ్వాలి అంటారు. చూడమ్మా, ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ రెంట్స్కి సంబంధించి దాదాపు ఈ సిటీస్లో కానీ టౌన్స్లో కానీ దాదాపు ఒక 50-60% ఆఫ్ హౌసెస్ అన్నీ కూడా అంటే రెంట్స్కి ఇవ్వడం ద్వారా, అంటే కిరాయిల ద్వారా వాళ్ళు ఆదాయాలు కిరాయికి ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు అనమాట. అంటే మనకి ఎట్లా ఉంటుందంటే రూరల్ ఏరియాస్లో డిగ్రీలు బీటెక్లో ఇట్లా చేస్తుంటారు, అట్లాగే ఈ ఫ్యామిలీస్ ఉంటుంటారు, మ్యారేజ్ అయ్యి ఉంటుంది, అక్కడేమీ ఎంప్లాయ్మెంట్ ఉండదు వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారంటే సిటీస్కి టౌన్స్కి మైగ్రేట్ అవుతుంటారు. జనరల్గా మనకు ఆదిలాబాద్ నుంచి, వరంగల్, ఇట్లా వైజాగ్ నుంచి, ఇట్లా వేరే టౌన్స్ నుంచి కూడా మనకి ఇక్కడ హైదరాబాద్కి ఇట్లా రావడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళు రెంట్కి ఇల్లు తీసుకోవడం అనేది జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. జనరల్గా ఏంటంటే అద్దెకి ఉండే వాళ్ళతో ఓనర్స్కి కొంతమంది ప్రాబ్లం వస్తుంటుంది, ఓనర్స్తో కూడా అద్దెకి ఉండే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటుంది. వీటన్నిటికీ నివారణ కోసం ఏంటంటే గవర్నమెంట్ మనకి 1960లోనే మన గవర్నమెంట్ ఆఫ్ అంటే ఎరస్ట్రాయిల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏంటంటే ఈ రెంట్ లీజ్ అండ్ ఎవిక్షన్ కంట్రోల్ యాక్ట్ 1960 అని చెప్పేసి వచ్చిందనమాట. ఆ తర్వాత మనకి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ సేమ్ యాక్ట్నే తెలంగాణ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుని 15 ఆఫ్ 1960 అని చెప్పేసి యాక్ట్ ద్వారా ఈ రెగ్యులేషన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఈ చట్టం ద్వారా ఏంటంటే అద్దెకు ఎవరైతే ఉంటున్నారో వీళ్ళకి కొన్ని సర్టన్ రైట్స్ ఉంటాయి, అట్లాగే యజమానికి కూడా రైట్స్ అనేది ఉండటం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా ఈ రైట్స్ని వాళ్ళు వయలేట్ చేసినప్పుడు అప్పుడు మనకి చట్టం ద్వారా మనకి సొల్యూషన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు, దాదాపు 5 ఇయర్స్ ఒక ఇంట్లో ఉంటున్నాను అని చెప్పేసి రాసుకున్నారు. ఆ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అతను ఖాళీ చేయట్లేదు. ఖాళీ చేయకపోతే అప్పుడు ఏం చేయాలంటే సెక్షన్ 10 ఆఫ్ ది యాక్ట్ ప్రకారం ఏంటంటే ఈయన ఎవిక్షన్కి సూట్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కానీ, అంటే ఆ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ని బట్టి, అంటే రెంట్ ఉండే ఒక అమౌంట్ సపోజ్ ఒక 10,000 పర్ మంత్ ఉంటే అంటే 10 × 12 1,20,000 అనేది ఒక పీరియడ్ ఆ జ్యూరిడిక్షన్ టెరిటరీ ఒక పెక్యూనరీ జ్యూరిడిక్షన్ కోర్టులో, అంటే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేసుకుని ఎవిక్షన్కి అతను అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అతను వయలేట్ చేశాడు కదా. ఎప్పుడు కూడా సివిల్ లాలో ఎట్లా ఉంటుందంటే మన అగ్రిమెంట్లో ఏదైతే టర్మ్స్ ఉంటాయో వాటికి దే హ్యావ్ టు బైండ్ బోత్ ది పార్టీస్. ఈ అగ్రిమెంట్లో ఏముంది, 5 ఇయర్స్ పాటు నేను రెంట్కుంటాను, ప్రతి నెల నేను రెంట్ పే చేస్తాను, ఎవ్రీ ఇయర్ వచ్చేటప్పటికి ఒక 5% 10% ఇంక్రీజ్మెంట్ అనేది నేను రెంట్ పే చేస్తాను అనేది జనరల్గా ఉండే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఏ రెంటల్ అగ్రిమెంట్ అనమాట. సో అది 5 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఖాళీ చేసిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ అతను రెన్యూవల్ చేసుకోవాలి. రెన్యూవల్ ఎప్పుడవుతుంది, బోత్ పార్టీస్ అగ్రీ అయితేనే. ఇప్పుడు యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఇవ్వడానికి ఇష్టపడి తీసుకునే ఆయన ఇష్టపడితే అప్పుడు ఆటోమేటిక్గా 1 ఇయర్ 2 ఇయర్స్ మళ్ళీ 5 ఇయర్స్ రెన్యూవల్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. లేదా అప్పుడు ఓనర్ ఏమంటాడు, నాకు ఇది ఈ ప్రెమిసిస్ నాకు అవసరం, మా అమ్మాయికి ఏదో కట్నం కింద ఇస్తున్నాను, లేకపోతే మా అల్లుడు గారికి ఇందులో ఏదో పెట్టుకుంటాడనో, లేదంటే నాకు ఇది నేనే యూజ్ చేసుకుంటాను, నాకు ఇది అవసరం, లేదా దీన్ని మోడిఫై చేసుకోవాలి, సో ఖాళీ చేయండి అనే సఫిషియెంట్ కాజ్తో అతను అడిగినప్పుడు ఇతను ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిన అవసరం 100% ఉంటుంది. ఓకే. అప్పుడు ఏంటంటే అప్పుడు యజమాని ఈ రెంట్లకు ఉండడానికి ఒక అడ్వకేట్ ద్వారా నోటీస్ అనేది ఇప్పించాలి. సెక్షన్ 3 ప్రకారం ఏంటంటే మీరు ఆల్రెడీ టర్మ్స్ ఆఫ్ అండ్ కండిషన్స్ అయిపోయినాయి, మీరు వయలేట్ చేస్తున్నారు, మీరు ఇన్ టైంలో మీరు ఖాళీ చేయాలి,
ఖాళీ చేయట్లేదు కాబట్టి ఈ 2 months డ్యూరేషన్ ఉంటుంది. ఆ 2 months టైం ఇచ్చి మీకు ఖాళీ చేయండి అని నోటీస్ ఇచ్చిన తర్వాత ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖాళీ చేయకపోతే అతను కోర్టులో సూట్ ఫైల్ చేసుకుని ఆర్డర్ 7 Rule 1 ఆఫ్ CPC కింద కోర్టులో సూట్ ఫైల్ చేసుకుంటే కోర్టు వారు వాళ్ళకి సమన్లు పంపించి తర్వాత విచారణ తర్వాత ఎవిక్షన్ ఆర్డర్ అనేది ఇన్ ఫేవర్ ఆఫ్ ది ల్యాండ్ ఓనర్కి ఈ హౌస్ ఓనర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇఫ్ ఇన్ కేస్ రెంటల్స్ వాళ్ళ విషయానికి వస్తే నిజంగానే ఒకవేళ ఓనర్స్ కానివ్వండి రెంటల్స్కి ఉండే వాళ్ళు కానివ్వండి లైన్ క్రాస్ అయ్యి కానీ అగ్రిమెంట్కి వ్యతిరేకంగా కానీ బిహేవ్ చేసినప్పుడు అసలు మనం లీగల్గా వెళ్తే వాళ్ళకి ఎటువంటి శిక్షలు కానివ్వండి ఎటువంటి జరిమానాలు కానీ ఉంటాయంటారు అసలు జనరల్గా తెలుసుకోదలుచుకుంటే? యాక్చువల్గా ఏంటమ్మా ఇది సివిల్ లాలో ఎట్లా ఉంటుందంటే ఒక అగ్రిమెంట్ ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటిని ఎవరు వైలేట్ చేశారు అనే దాని మీద కూడా కోర్టు అడ్judication ఉంటుంది అనమాట. మెయిన్లీ బేసికల్లీ అంటే ఇది సివిల్ డిస్ప్యూట్. అంటే నేను ఒక ఇంటిని మీకు అద్దెకిచ్చాను, మీరు రెంట్ సక్రమంగా కట్టలేకపోయారు, ఒక నెల మీరు డిఫాల్ట్ అయినా కూడా మీరు ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తారు. కోర్టు వారు ఏం చేస్తారంటే మీరిద్దరు బోత్ ది పార్టీ సైన్డ్ అనే అగ్రిమెంట్, సో దానిలో ఎవరు వైలేట్ చేశారు రూల్ని అనేది మెయిన్గా చూస్తారనమాట. సో అందుకని దీనిలో పనిష్మెంట్స్ శిక్షలు అనేది ఏమి ఉండదు. ఎప్పుడు ఉంటుందంటే ఖాళీ చేయమని ఒక ఆర్డర్ ఇస్తారు, ఇచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ అనేది ఈ ల్యాండ్ ఓనర్ అయినా మళ్ళీ కోర్టులో ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కోర్టు వారు సఫిషియెంట్ వాళ్ళకి కౌంటర్ వేయడానికి అవకాశం ఇచ్చిన తర్వాత కోర్టుకున్నటువంటి తన సిబ్బంది ద్వారా ద్వారా ఏం చేస్తారంటే అప్పుడు ఖాళీ చేయిస్తారు, దగ్గరుండి కోర్టు వారే ఎవికేట్ చేయిస్తారు. దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ లా అనమాట. సివిల్లో అట్లా ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం చేయాల్సి వస్తుంది. అంతేగాని చెప్పేసి మనకేదో స్ట్రెంగ్త్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, లేకపోతే లోకల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో అప్రోచ్ అయిపోయి మా ఖాళీ చేయిస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి అట్లా చేయడం, ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాక్ట్స్ కింద ఉంటాయి అన్నమాట. సార్ మనం ఒక ఇంటిని కనుక రెంట్కి ఇచ్చేటప్పుడు కానివ్వండి, అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కానివ్వండి, రెంట్కి తీసుకునేటప్పుడు కానివ్వండి, బేసిక్గా మనం ఎన్నో చూస్తున్నాం. లేచినప్పటి నుంచి ఎన్నో ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి వీటి గురించి. అండ్ మీరు కూడా చాలా కేసెస్ని డీల్ చేసి ఉండొచ్చు. మెయిన్గా ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోస్ చూసే వాళ్ళందరికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అటు రెంట్కి తీసుకునే వాళ్ళు కానివ్వండి, ఇచ్చే వాళ్ళు కానివ్వండి, ఎటువంటి జాగ్రత్తలు చూసుకొని వాళ్ళకు ఒక ఇంటిని అప్పచెప్పడం మంచిది అంటారు? చూడమ్మా, డెఫినెట్గా ఏంటంటే ఓ రెంటల్ అగ్రిమెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ 100% ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఆ రెంటల్ అగ్రిమెంట్లో ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాని ప్రకారం మీరు 11 monthsకి ఇస్తున్నారా, 2 yearsకి ఇస్తున్నారా, 3 yearsకి ఇస్తున్నారా, లేదా ఇయర్లీ ఎంత ఎన్హాన్స్మెంట్ ఉండాలి, వాట్ ఈస్ ద ఫెయిర్ రెంట్, వాట్ ఈస్ ద అగ్రీడ్ రెంట్, అంటే నెలకు నేను 10,000 రూపాయలు ఇస్తాను, లేకపోతే నెలకు 1,00,000 రూపాయలు ఇస్తాను, షాపింగ్ కాంప్లెక్స్ అట్లా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కండిషన్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి. అట్లాగే ల్యాండ్ ఓనర్స్కి కొన్ని రైట్స్ ఉంటాయి, టెనెంట్స్ కూడా రైట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఈ టెనెంట్ అయినంత మాత్రం ఇతను రెంట్ కడుతుంటాడు, అతను వచ్చేసి కరెంట్ ఆపేయడము, లేకపోతే వాటర్ కన్జంప్షన్ చేయకుండా ఆపేయడము, ఇలాంటి పనులు చేయడానికి కూడా ల్యాండ్ ఓనర్కి రైట్స్ ఉండవు. యజమాని ఎవరైతే అతనికి ఉండవు అనమాట. ఎందుకంటే ఇతను సఫిషియెంట్గా రెంట్ కట్టేటప్పుడు ఇతను అవన్నీ యూజ్ చేసుకునే ఆ రైట్ అనేది ఇతనికి ఉంటుంది. ఈ చట్టం ద్వారా ఏంటంటే ఇద్దరికి సమానంగా ట్రాన్స్పరెంట్గా హక్కులు అనేది కల్పించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అయితే రెంటల్ అగ్రిమెంట్లో స్పెసిఫిక్గా రాసుకోవాలన్నీ కూడా. ఎందుకని ఎలా డ్యామేజ్ చేయకూడదు, సపోజ్ పార్టిషన్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ ఈ ప్రెమిసెస్ ఉంది, ఈ ప్రెమిసెస్లో మనం రెంట్ తీసుకున్నాం అనుకున్నాం, దీన్ని మన ఇష్టం వచ్చినట్టు మనం పార్టిషన్ చేసుకుంటానికి రైట్ ఉండదు. అంటే వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఏ ఓనర్, ల్యాండ్ మన హౌస్ ఓనర్కి మనకు తెలియకుండా అట్లా చేయడం అనేది వయలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ కింద వస్తుంది. అప్పుడు లైబుల్ ఫర్ ఎవిక్షన్ అనమాట. అప్పుడు ఇతను టర్మ్స్ బ్రీచ్ చేశాడు కాబట్టి ఇతను ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే నాట్ టు లెట్ అవుట్. సపోజ్ మనం ఒక 20,000 పెట్టి తీసుకున్నాము, మన ఫ్రెండ్ ఎవరో వచ్చారు, నేను 10,000 ఇస్తాను రా నాకు ఇందులో పార్ట్ ఇమ్మని అడుగుతాడు. సరే మనం ఒకటైపోయి సరే నువ్వు 10,000 ఎవరు అని చెప్పేసి అతనికి మనం రెంట్కి ఇచ్చామనుకో, దట్స్ ఆల్సో అన్ ఇల్లీగల్ అండ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఓనర్ గారు తెలిస్తే ఓనర్ గారు ఈ కారణం మీద మిమ్మల్ని ఎవిక్ట్ చేయడం అని చెప్పేసి నోటీస్ ఇవ్వచ్చు. తద్వారా కోర్టు వారు కూడా అతనికి ఎవిక్ట్ చేయడానికి ఆర్డర్స్ ఇవ్వడానికి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం ఎక్కువ రెంటల్స్ వాళ్ళది చూస్తూ ఉంటాం. మీరు అన్నట్టుగానే షేరింగ్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మనకు ఒకటి చెప్తారు, తర్వాత ఇంకొకటి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించి లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో చాలామందికి తెలియదు. అండ్ దాంతోపాటు లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా చాలామందికి అర్థం కాదు. బట్ ఇలాంటి ఎపిసోడ్స్ అనేది అవేర్నెస్ అండ్ దాంతోపాటు వాళ్ళకి ఒక అవగాహన అండ్ తీసుకునే వాళ్ళకి కానివ్వండి, రెంట్కి ఇచ్చే వాళ్ళకి కానివ్వండి, ఒక ఇంటిపైన ఎటువంటి మనం చేయొచ్చు చేయకూడదు అనేది ఒక లైన్ అనేది ఉంటుంది. ఆ లైన్ దాటకూడదని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
సో ఎవరైనా సరే సార్ని కనుక లీగల్ ఇష్యూస్కి సంబంధించి కన్సల్ట్ అయ్యి సజెషన్స్ తీసుకోవాలి అనుకున్నా, అపాయింట్మెంట్స్ కావాలి అనుకున్నా, పూర్తి వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.